ఆకలవుతుంది. ఏం చేసేది? అడుగు చేద్దామన్న ఊళ్ళోకి వెళ్ళే ఓపిక లేదు. నేనేం చేయనయ్యా? ఎందుకవ్వా ఊరు తిరగడం? ఏం చేస్తాం బాబు, ఎవరూ దిక్కు లేరు. మీలాంటి వృద్ధుల కోసం మన ప్రభుత్వం నెల నెలా వృద్ధాప్య పింఛన్ కింద 500 రూపాయలు ఇస్తుంది. తీసుకోండి. మా బాబాయ్, మీ నాన్నగారి లాగా మా కోసం మీరు కూడా పాటు పడుతున్నారు. మా ఆయుష్ కూడా పోసుకుని నూరేళ్లు చల్లగా ఉండి బాబు. ఏంటి జనాన్ని వెనకేసుకొచ్చావు? దీపం పథకం కింద ప్రభుత్వం జనానికి పంచమని ఇచ్చిన ఈ సిలిండర్లని ఆది కేసులతో మీరు కుమ్మక్కై మీ అబ్బ సొత్తు కింద దోచుకుంటున్నారు. వెళ్ళండి, మీకు దక్కవలసిన సిలిండర్లను తీసుకెళ్ళండి. ఏయ్, ఇక మీ అన్యాయాలు సాగవు. జాగ్రత్త. శరభయ్య గారు, సార్, మన ఊళ్ళో వాటర్ ట్యాంక్ గాను ప్రభుత్వం ఇచ్చిన 3,60,000, గత 10 ఏళ్ల క్రితమే బడి కట్టినట్టుగా 4,40,000, వాటర్ షెడ్ పథకం కింద 3 లక్షలు, పత్తి రైతుల కింద 6 లక్షలు, వృద్ధాప్య పింఛన్ కింద 3 లక్షలు, మొత్తం ఆది కేసులు మింగిన 20 లక్షలకి నాకు 2 రోజుల్లో లెక్కలు చూపించాలని నోటీసులు పంపించండి. అలాగే సార్. చూడండి, తను 2 రోజుల్లో లెక్కలు చూపించని పక్షంలో ఆస్తులు జప్తు చేసైనా సరే సొమ్ము రాబడతామని రాసి మరీ పంపండి. సరే సార్. గుండెకాయ తీసేస్తా. నేను లెక్కలు చెప్పాలట్టా వాడికి ఏమనుకుంటున్నాడయ్యా వాడు? ఏమనుకుంటాడు? నువ్వేదో అనుకుంటాడు. ఏందిరా అంటున్నావు? అదేనండి, మామూలుగా అడిగితే పర్వాలేదండి. మీ ఆస్తులు జప్తు చేసి మీరుంటున్న ఇల్లు కూడా అమ్ముతానంటున్నాడు కదండి. వాడికి యాడ్ నుంచి వచ్చిందిరా అంత ధైర్యం? బ్లడ్ అండి, నిఖార్సైన వంశంలో పుట్టి నీతి నిజాయితీ గల కూర్చుంటున్నాడు కదండి. సాయిలో అన్నా, వాడు లెక్క తప్పి మనల్ని లెక్కలడిగినాడ్రా. 2 తలకాయల్లోంచి ఒకటి తీసినా ఇంకొకటి ఉండాలి. అది కూడా తీసేసి శత్రుశేషం 0 చెయ్యాల. ఏమండి, నా మాట వినండి. ఇలాంటి పాప పనులు మానేయండి. సలహాలు చెప్పావో సంపెచ్చా. చూడండి, మన ఊళ్ళో మహిళా మండలి పెడుతున్నాం. అంతేకాక మీకు డ్వాక్రా పథకాలని, పొదుపు పథకాలని, పనికి ఆహార పథకం అని బోలెడన్ని పథకాల కింద మన ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. ఏమంటారు? ఏమైందమ్మా? అది కేసులు మనసులు వచ్చి పర్వలో పని చేసుకుంటున్నా నా కూతుర్ని ఊరి చివరున్న గూడెంస దగ్గరికి లాక్కెళ్ళిపోయారు బాబు. నువ్వేం భయపడకమ్మా, 10 నిమిషాల్లో నీ కూతురు నీ దగ్గర ఉంటుంది.
ఈ లెక్క ఇంకోసారి చూడు. ఆది కేశవులు శవంగా వస్తాననుకున్నావు కదూ? ఆడవాళ్లను పంపించి ఆటలాడటం కాదురా, నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో నిలబడి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడే ఉంటాడు. దమ్ముంటే నా మోచేతి వెంట్రుక పీకండ్రా చూద్దాం. నేను తలుచుకుంటే ఇక్కడే నీ వంశం మొత్తాన్ని నరికి నీ నట్టింట్లో పాతి పెట్టగలను. కానీ నేను అలా చేయను. అది మా నాన్న ఆశయం కాదు కనుక. ఇంకొకసారి నా వంక గాని నా జనం వంక గాని కన్నెర్ర చేశావో వార్నింగ్ లేకుండా నరికేస్తా. నరసింహ, హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం. హర ఓం నమ శివాయ. పుర హర శంకర హృదయేశ్వరని. ఆ హరిగాడి జుట్టు నీ చేతికి దొరికిందనుకో ఏం చేస్తావురా? పీకి పారేస్తా. వాడి చెల్లి ఒంటరిగా దొరికిందనుకో ఏం చేస్తావు? చెరిచి పారేస్తా. వాడు నిన్ను నరికి పారేస్తాడేమో. నర్మోయ్, మ్యాటర్ ఏంటో చెప్పు. పులి నోట్లోకి వస్తున్న జింక పిల్లల ఆ హరిగాడి చెల్లెలు తులసి ఇటే వస్తుంది. ఒకసారి అటు చూడు. ఎలా ఉంది ఇది? బాగుందా? బాగుంది. హరిబాబు, జాతరలో టపాసులు పేలి గాయపడ్డారు బాబు. ఊరుకోండమ్మా, నేను ఉన్నాను కదా. డాక్టర్ గారు, ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదండి, మైనరే. అన్నయ్య అన్నయ్య, ఇంటి దగ్గర తులసి చావు బతుకుల్లో ఉందన్నయ్య. డాక్టర్ గారు, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నమస్తే. ఏమైందమ్మా? చెప్పమ్మా, ఏమైందమ్మా? తులసి, చెప్తుంది ఏమైందమ్మా? చెప్పు తల్లి. మా తులసి, మా తులసి ఏమైందమ్మా? మా తులసి. నరసింహ, చెడిపోలేదన్నయ్య. నాకు తెలుసమ్మా, చెడిపోలేదు. నాకు తెలుసు. తులసి, నీకేం కాదు, నేనున్నాను. చెడిపోలేదన్నయ్య. తులసి, ఏంటి హరి ఇలా వచ్చావు? ఏమైంది? నా చెల్లెలు చచ్చిపోయింది. ఎలా? ఆదికేశవుల కొడుకు నరసింహం నా చెల్లెని మానభంగం చేయబోతే అదే పొడుచుకొని చచ్చిపోయింది. నరసింహం అంత పని చేశాడా? నువ్వు కంప్లైంట్ రాసి. ఇదిగోండి సార్. సాయంత్రం లోపల వాడిని సెల్లో దొరికిపోతే చూడు. ఆ నమ్మకంతోటే వచ్చాను సార్. థ్యాంక్ యూ.
యూఆర్ అంటారు అరెస్ట్ అంటావు అనుకుని షాక్ తిన్నారయ్యా వీళ్ళంతా. అయినా నేనుండగా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారండి? మీ వెనకాల నేనున్నాను, నా వెనకాల చట్టం ఉంది. పైగా ఈ ఊరు మీది, ఇక్కడ పవర్ మీది. ఊర్లో ఒక్క ఆడది కూడా మిగలకుండా బాబు గారిని దున్నేమనండి. సంతోషంగా ఉండండి. నమస్కారం. రానంటూనే చిన్నది చిన్నది, రాములోరి గుడికొచ్చే చిన్నదే చిన్నదే. రానంటూనే చిన్నది, తోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే, కోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే. రానంటూనే చిన్నది చిన్నది, రాములోరి గుడికొచ్చి అయ్యా ఆదికేశ్వరుడు గారు, వాడు ఆగమేఘాల మీద వడగాల్లో దూసుకొచ్చేస్తున్నాడండి. ఎవర్రా? హరిబాబు, అబ్బాయి గారు దొరికారంటే గంగలో కలపడానికి బూడిది కూడా మిగలదు. ఏందిరా నువ్వు అనేది? గేట్లు మూయండి. బాబు, ఏమండి? మన బాబండి, బాబు. వద్దు, నన్ను చంపద్దు, నేను దండం పెడతాను. వద్దు. హరి, యు ఆర్ అండర్ అరెస్ట్. నరసింహ, మర్యాదగా తప్పుకోండి. మేము తప్పుకో. మా హరిబాబుని తీసుకుని స్టేషన్ కాదు కదా, ఈ గేటు కూడా దాటలేరు. తప్పుకోకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. మా హరిబాబు కోసం ప్రాణాలను ఇస్తాం. అవసరమైతే ప్రాణాలు తీస్తాం. ఆగండి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. అది కాదు బాబు, ఎవరు అడ్డుపడ్డా నా మీద ఒట్టే. రేయ్ సాయలు, చెప్పన్నా. నా కొడుకు శవాన్ని తగలపెట్టక ముందే వాని తల్లి శవం కావాలా, వాడి ఇల్లు బూడిద కావాలా? అయ్యో, వదలండి, వదలండి. అయ్యో, బాబు, హరి, అయ్యో, వదలండి. పారిపో హరి. బాబాయ్, వాడు నిన్ను చంపేస్తారు బాబు. చావుకి భయపడి పారిపోమంటావా? అయ్యో, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నని చెప్పింది వాళ్ళే బాబు. బాబాయ్,
రావట్లేదు బాబు. ఎందుకమ్మా నాన్నని చంపింది ఆదికేశవులేనమ్మా. నా మాట విను, ఇది సమయం కాదు, మన గురించి వెళ్ళిపోవాలి. నా మాట మీద దయచేసి మన గురించి వెళ్ళిపోవాలరా. నా కోసం వాడు నాన్నని చంపాడు. బాబు బాబు మీరు అమ్మగారు బతకాలి బాబు. ఇక మీ కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా తట్టుకునే ధైర్యం మాకు లేదు బాబు. అలా మాట్లాడకు బాబాయ్. 100 తలకాయలు తెగ నరికైనా ఆదికేశవులు అంతం చూస్తా. తప్పకుండా ఆలోచిస్తుంది బాబు. ముందు అమ్మగారు తీసుకెళ్లి కళ్ళు చూపించు బాబు. నీకు దండం పెడతాను. అమ్మగారు తీసుకెళ్ళి బాబు. ముందు నువ్వు ఇక్కడి నుంచి అమ్మని తీసుకెళ్ళకపోతే ఈ ఊరు జనం మీద తీసుకెళ్ళి బాబు. బాబు తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. రోజు తోక తెగిన తాచుపాము తప్పించుకుందన్నమాట. ఆడు ఊళ్ళోకి అడుగు పెట్టాడంటే ఒంటి నిండా పగ ప్రతీకారంతో 3వ కన్ను తెరిచిన శివుడవుతాడు. ఆడి కన్ను మన మీద పడి మనం బూడిద కాకముందే మనమే వెళ్లి వాణ్ణి బూడిద చేసేయాలా. అక్కడెక్కడో చంపడం ఏంటి సార్? ఏమంటున్నావయ్యా? అవును సార్, మీ పవర్ ఏంటో ఇటు 7 అటు 7 14 ఊళ్ళకి తెలియాలంటే వాణ్ణి ఇదే ఊళ్ళో జనం మధ్య నిలబెట్టి నరకాలి. అది చూసిన జనం తరతరాలుగా కథలు కథలుగా చెప్పుకోవాలి. మీకు ఎదురు తిరగడానికి కాదు కదా, మీకు ఎదురు పడ్డానికి కూడా భయపడాలి. వాడి చావుతో మీకు శత్రువు అనేవాడే ఉండకూడదు. సభాష్, నా మనసులోని కోరిక బయట పెట్టుండావు. నూరండిరా కత్తులు. ఎక్కడికి? ఓహో, ఈ రోజు మా అమ్మ కట్లు విప్పుతున్నారు. అయితే పద, నేనే వస్తాను. దేనికి? దేనికేంటి? ఆంటీ కట్లు విప్పగానే కాబోయే కొడలు చూసుకోవద్దు. హలో, నేను నిన్ను చేసుకోవడమా? చెయ్యి చూసావుగా.